హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా సూసన్ టెర్రస్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే దోసకాయ మొక్క. దోసకాయలు చాలా రకాలు ఉంటాయి. కిర్నికాయలని, ఇంగ్లీష్లో మస్క్ మిలాన్ అంటారు, కీర దోసకాయలని, కుకుంబర్, పందిరి దోసకాయలని చాలా రకాలు ఉంటాయి. ఇది చూడండి, ఎల్లో దోసకాయ. ఇది కూర వండుకునే దోసకాయ. మనం కూరలు వండుకుని సాంబార్లో వేసుకునే దోసకాయ. సీడ్స్ వేస్తే వచ్చిన మొక్క అండి. చిన్న విత్తనం నుండి మొలకెత్తి ఆర్గానిక్గా పండిన దోసకాయలు. మిలాన్ జాతికి చెందిన మొక్కలు చాలా ఈజీగా పెరుగుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం దోసకాయలు తీసుకోవచ్చు. ఆర్గానిక్గా రుచికరమైన దోసకాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొక్క గురించి తెలుసుకుందాం, ఎలా పెంచాలి అనేది తెలుసుకుందాం. సీడ్స్ వేసిన 5 to 7 డేస్కి మొక్కలు వస్తాయి. 15 రోజులకి ప్లాంటేషన్ చేయాలి. 25 డేస్కి పువ్వులు వస్తాయి. ఈ పువ్వులు ఎల్లో కలర్లో చాలా అందంగా ఉంటాయి. బీస్ని, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాయి. ఈ పువ్వుల వల్ల గార్డెన్లో అన్ని మొక్కలకి ఉపయోగకరం. ఈ మేల్ ఫ్లవర్స్కి కాడ ఉంటుంది. మొదటగా వచ్చిన పువ్వులే ఈ మేల్ ఫ్లవర్స్. ఇవి చూడండి, ఫీమేల్ ఫ్లవర్స్. ఈ పువ్వుల వెనుక చిన్న పిందెలు, దోసకాయ పిందెలు వస్తాయి. ఇది ఫీమేల్ ఫ్లవర్గా మనం గుర్తించాలి. బీస్, బటర్ఫ్లైస్ గార్డెన్ అంతా తిరుగుతూ ఈ పువ్వుల మీద నుండి ఆ పువ్వుల మీదకి వాళ్తాయి, పాలినేషన్ చేస్తాయి. గాలి ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది. మేల్ ఫ్లవర్స్ రాలిపోతూ ఉంటే అవసరం అనుకుంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలి. మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ మీద చిన్నగా రఫ్ చేయాలి. పాలినేటర్స్ అట్రాక్ట్ అయ్యేలాగా ఎక్కువగా పూల మొక్కలను గార్డెన్లో పెంచుకోవాలి. ఫీమేల్ ఫ్లవర్స్ రాలిపోతున్నట్లయితే సాయిల్లో ఏదో లోపం ఉన్నట్లుగా మనం గుర్తించాలి. మంచి పోషకాలు అందట్లేదని అర్థం చేసుకోవాలి. ఇంకా సాయిల్ విషయానికి వస్తే 1:1 రేషియోలో తీసుకోవాలి. ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్టు, ఒక వంతు ఇసుక కానీ కోకోపీట్ కానీ కలిపి ఈ మొక్కను పెట్టుకోవాలి. నీమ్ పౌడర్ ఒక గుప్పుడు కలిపి పెట్టుకుంటే మంచిది. మొక్కకి బలం కోసం ప్రతి 2 రోజులకు ఒకసారి బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు ఇస్తూ ఉండాలి. అలాగే మట్టి ఎప్పుడు తేమగా ఉండేట్లు చూసుకోవాలి. నీళ్లు సరిగా చూసుకొని సమ్మర్లో అయితే 2 పూటలు వాటర్ ఇస్తూ ఉండాలి. ఫిబ్రవరి నెలలో ఈ సీడ్స్ వేసినట్లయితే మనకి సమ్మర్కి దోసకాయలు వస్తాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే దోసకాయలు చేదు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ వాటర్లో డైల్యూట్ చేసి కూడా ఇవ్వచ్చు. పెస్ట్ అంతగా రాదు, వస్తే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. దోసకాయ మొక్కలు చాలా మొండి మొక్కలు. దీని ఆకులు, కాండం చాలా రఫ్గా ఉంటాయి కాబట్టి పెస్ట్ ఎదుర్కొంటుంది. పూత రాలిపోతూ ఉంటే పుల్లని మజ్జిగ స్ప్రే చేయాలి. ఈ మొక్కకి ఫుల్ సన్లైట్ అవసరం అవుతుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడే చిగుళ్ళు కట్ చేస్తూ ఉండాలి. తీగలు కట్ చేస్తూ ఉంటే కొత్తగా బ్రాంచెస్ వచ్చి పూత కాత వస్తుంది. సీడ్స్ వేసిన నాటి నుండి 40-50 డేస్ కల్లా కాయ సిద్ధమవుతుంది. 60 డేస్కి కాయ గ్రీన్ కలర్ నుండి ఎల్లో కలర్కి మారుతుంది. హార్వెస్ట్కి సిద్ధమవుతుంది. గ్రీన్ కలర్ నుండి ఎల్లో కలర్కి మారిన తర్వాతనే హార్వెస్ట్ చేయాలి. తొక్క మినపప్పు నీళ్ళండి, ఇవి కూడా 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. పప్పు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, మినపప్పు, తొక్క మినపప్పు నీళ్ళు అయితే ఇంకా మంచిది మొక్కలకి. మన చేతులతో మన పార్ట్స్లో మనం సీడ్ వేసి మనం పెంచి ఆర్గానిక్గా మన కిచెన్ వేస్ట్తో, మన రైస్ వాటర్తో మనం పండించిన పంట అండి ఆర్గానిక్గా దోసకాయ. మీరు కూడా ఈ సీజన్లో దోసకాయ గింజలు నాటుతున్నారా? నాటినట్లయితే చాలా ఈజీగా పెరుగుతుందండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్, ఈజీ టు గ్రో ప్లాంట్. ఈ కూర దోసకాయని కోసి చూద్దాం. గింజలు కూడా ఫామ్ అయినవి. అందరూ ఈ మధ్యలో ఉన్న గింజలు చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఈ సీడ్స్ ఇలాగే మట్టిలో నాటుకోవచ్చు, ఎండబెట్టి కూడా నాటుకోవచ్చు. డ్రై అయిన ఈ సీడ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్గా పండిన ఈ దోసకాయ గింజలు మీరు కూడా నాటుకోండి.
మన చేతులతో పెంచుకొని ఇలా కోసి వండుకొని తింటుంటే ఆ తృప్తే వేరండి. మీరు కూడా ఈ ఈ సీడ్స్ నాటినట్లయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఆర్గానిక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మన గార్డెన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.